చూద్దాం. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ను పునరుజ్జీవింపజేయడానికి ముందుకొచ్చిన కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీకి ప్రధాని మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముద్ర వేసినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజీపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రివైనల్ ప్యాకేజీ కింద కేంద్రం 11,440 కోట్లు కేటాయించిందని మంత్రి వెల్లడించారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధాని మోడీకి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. 11,440 crore infusion amount which was released yesterday, captive amount. Now our ministry has taken a challenge to revive this plant, to give life to this plant. RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है. ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है. RINL देश के स्टील सेक्टर में एक बहुत इम्पोर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है. 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రిలీజ్ చేయడం జరిగిందని ఆనందంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాపాడినందుకు, గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున 5 కోట్ల మంది జనాభా తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దాదాపు 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ కేటాయించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ నిర్ణయం వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి కారణంగా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు ప్రధాని మోడీ. అందుకే ఉక్కు పరిశ్రమకు ఆత్మనిర్భర్లో భాగంగా ఆర్థిక సాయం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఇది ఉక్కు రంగంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు ప్రధాని. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు కేంద్రం సాయం చేసిందని, ఆ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇష్టానుసారం వ్యవహరించి మళ్లీ సాయం చేయాలి అనడం సరికాదన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని చెప్పారు చంద్రబాబు. ఒక్కొక్కటే నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో ప్రధాన హామీ RINL రివైవల్. ఇది మామూలుగా అమరావతికి ఇచ్చేది డబ్బులు ఒక యాంగిల్, పోలవరానికి ఇచ్చిన యాంగిల్ ఇంకొక యాంగిల్. ఏది చట్టంలో ఉన్నాయి అవన్నీ. ఇది సిక్ అయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు దానికి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. దానికే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ. అది రివైవ్ అయితేనే డబ్బులు వస్తాయి. లాభాలు వస్తే వాళ్ళకు వస్తాయి, నష్టాలు వస్తే మళ్ళీ ఈ డబ్బులు పోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ కూడా గ్రాంటా, లోనా ఇవన్నీ ఎక్కడ రైజ్ అవుతాయి? మీకు పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్. అది విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వేల కుటుంబాల్లో ఆశలు చిగురించేలా చేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ ప్రజల తరపున ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయం ఆర్థిక స్వాలంబన మాత్రమే కాదని 1966 నాటి త్యాగాలకు ఇచ్చిన గుర్తింపు అన్నారు డిప్యూటీ సీఎం. విశాఖలో కూటమి పార్టీల నేతలు సంబరాలు చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో సెలబ్రేట్ చేసుకున్నారు. బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.
ఏపీ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూముల విషయంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గత ప్రభుత్వం హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలి అనే దానిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనుంది సబ్ కమిటీ. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు వెంటనే ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే పీఎం కిసాన్ వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ ఇవ్వాలని నిర్ణయించింది మంత్రివర్గం. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేబినెట్. ధాన్యం కొనుగోలు కోసం 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్ఫెడ్ కి ప్రభుత్వం హామీ ప్రతిపాదనకు కేబినెట్ అనుమతినిచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రతిపాదనపై కూడా చర్చించింది. ఫెర్రో అలయాస్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించింది. వరకు పొడిగించాలని చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రిమండలి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్లో లోన్ పొంది ఉండకూడదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి. కొంతమందికి నివాసం ఒక చోటు ఉన్నారు, ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోలేమని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ 2 సెంట్లు అర్బన్. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీకి రానున్నారు. రేపు రాత్రి 9 గంటలకు చంద్రబాబుతో డిన్నర్ మీటింగ్ లో పాల్గొంటారు అమిత్ షా. ఆ రాత్రికి విజయవాడలోని నోవెటల్ హోటల్లో బస చేస్తారు. ఎల్లుండి గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో జరిగే ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరవుతారు. ఎన్ఐడిఎం క్యాంప్కు కూడా ప్రారంభిస్తారు. అమిత్ షా పర్యటన కోసం బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో తొలి రోజే విశేష స్పందన లభించింది. తెలంగాణ రైజింగ్ టీం సింగపూర్లో పర్యటించింది. తొలి రోజునే తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ ని సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించింది. అక్కడ శిక్షణ అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేలా మార్కెట్ డిమాండ్ అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారం అందించాలని కోరారు. దీనికి ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. స్కిల్ డెవలప్మెంట్లో కలిసి పనిచేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్ని సందర్శించనుంది. సింగపూర్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ బిల్డింగ్, ఐటీ పార్కులు వంటి అంశాలపై చర్చించారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నెల 19 వరకు సింగపూర్లోనే పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడుల అంశాలపై కీలక సమావేశాల్లో పాల్గొంటుంది రేవంత్ రెడ్డి బృందం. వెల్కమ్ బ్యాక్. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కందుల మద్దతు ధరను 7,550 రూపాయలుగా నిర్ణయించారు. రైతులు కందులను మద్దతు ధరకే అమ్ముకోవాలని సూచించారు. జనవరి 26 నుంచి రైతు భరోసా ఇస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామన్నారు. భూమి లేని రైతు కూలీలకు 12,000 చెల్లిస్తామన్నారు మంత్రి పొన్నం. సో రైతాంగానికి సంబంధించి త్వరలో 26 జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు, చెరువులు ఇవి తప్ప, రోడ్లు, లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి కూడా
ఇప్పుడే ఉదయం మా నియోజకవర్గం నుంచి కొంతమంది ఫోన్ చేసినారు, కొంత ఊర్లలో పేర్లు తక్కువ వచ్చినాయని చెప్తున్నారు. అట్లే ఉండదు. రేషన్ కార్డు అనేటువంటిది అర్హత కలిగిన ప్రతి ఒక్క. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది రాష్ట్ర సర్కార్. అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అర్బన్ పార్కును సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏడాదిలోగా ఈ పార్కుకు ఓ రూపు తీసుకురావాలన్నారు మంత్రి. పార్కులో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, క్యాంటీన్లలో పూర్వీకులు తిన్న ఆహారం అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం, సత్తుపల్లి కూడా ఇదే పద్ధతిలో ఉంది. వాటిని కూడా డెవలప్ చేసుకుంటే 2 జిల్లాల్లో అటు కిన్నెరసానితో పాటు సహజ సిద్ధమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి మన జిల్లా దాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత సత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి. భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అయినా సరే అక్కడ ఏం చేయగలుగుతామో అక్కడ టూరిజానికి సంబంధించి చేసుకుంటూనే కిన్నెరసాని, పాలవంచకు సంబంధించి, కొత్తగూడెం టౌన్కు సంబంధించి కొత్తగూడెం పార్కు, అదేవిధంగా సత్తుపల్లి, ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మనగూడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా విషయంలో తొలుత సెక్షన్ 3 పైనే వాదనలు వినేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నిర్ణయించడం తెలంగాణ విజయమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. ట్రిబ్యునల్ నిర్ణయంతో భవిష్యత్తులో తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృష్ణా గోదావరి జలాల వాటాల కేటాయింపుల్లో జరిగిన అన్యాయమే ప్రధాన కారణం. కానీ 2014లో తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఏపీ తెలంగాణల మధ్య జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ పణంగా పెట్టారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులకు కేసీఆర్ అంగీకారం తెలిపారని అన్నారు. రాష్ట్రంలో కృష్ణా పరివాహకం 68.5% ఉండగా అందుకు తగ్గట్లుగా 555 టీఎంసీలు దక్కాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ కాలరాశారని ఆరోపించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తొలుత సెక్షన్ 3 ప్రకారమే విచారణ చేపట్టేందుకు అంగీకరించడంతో మొత్తం కృష్ణా జలాల్లో 2 రాష్ట్రాలకు న్యాయమైన వాటాలు దక్కుతాయని ఉత్తమ్ తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు ముమ్మాటికి గత కేసీఆర్ ప్రభుత్వ విజయమే అన్నారు హరీష్ రావు. మొదటి నుంచి కృష్ణా జలాల కేటాయింపుల విషయంలో సెక్షన్ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని పట్టుబట్టిందే కేసీఆర్ అని అన్నారు. తాజాగా ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని అన్నారు. దీన్ని కూడా కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు హరీష్. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ అన్న ఆయన కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కేదాకా బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు. విభజన చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జిల్లాల పంపిణీపై 2023లోనే ఆర్డర్ ఇస్తే 30 మంది ఎంపీలున్న జగన్ ఎందుకు నోరు విప్పలేదని క్వశ్చన్ చేశారు మంత్రి నిమ్మల రామనాయుడు. తన స్వార్థం కోసం, కేసుల్లో బెయిల్ కోసం గోదావరి కృష్ణా జలాల హక్కులను సైతం జగన్ వదులుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవడానికి కారణం కూడా జగనేనని ఆరోపించారు మంత్రి నిమ్మల. రెండవది 18 నెలలు ఆ రోజు మేము 6 కాలం కష్టపడి శ్రమించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేయించినటువంటి ఆ డయాఫ్రమ్ వాళ్ళని విధ్వంసం చేసినటువంటి వ్యక్తివి నువ్వు. అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి ఫేజ్ 1 అని ఫేజ్ 2 అని తీసుకొచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే 41.15 మీటర్స్ అని 45.72 మీటర్స్ అని చెప్పి ఆ యొక్క పోలవరం నీటి సామర్థ్య ఎత్తును కూడా మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ రకంగా నీ హయాంలో ఎంపీ రఘునందన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్సీపురం మండలం వెలిమల తండాలో గిరిజనులకు మద్దతుగా ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రఘునందన్ ని అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుని ఎంపీని అరెస్ట్ చేసే టైంలో గిరిజనులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు గిరిజనులు. ఉద్రిక్తతల మధ్యనే రఘునందన్ ని అదుపులోకి తీసుకుని పటాన్చెరు పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను అప్పనంగా రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలకు కట్టబెట్టడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ కేటాయింపులను రద్దు చేసి గిరిజనులకు పట్టాలివ్వాలని ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తన విచక్షణ అధికారం ఉపయోగించి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కొన్ని నెలలుగా అనధికారికంగా గైర్హాజరవుతున్న పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేసి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాలలో పనిచేస్తున్న 99 మంది పంచాయతీ కార్యదర్శులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2 నెలల నుండి 11 నెలల పాటు విధులకు గైర్హాజరయ్యారు. అయితే కొన్ని రోజుల క్రితం తాము విధుల్లో తిరిగి చేరేందుకు అనుమతినివ్వాలని కలెక్టర్ని కోరారు. దీంతో గైర్హాజరైన కాలాన్ని సర్వీసులో బ్రేక్ చేస్తూ తిరిగి విధుల్లో చేరేలా ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్. అంతేకాకుండా వారు గతంలో పనిచేసిన స్థానాల్లో కాకుండా కొత్త ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన పలు సంస్థలు పాల్గొంటున్నాయి. ఇవాళ్టి నుంచి జనవరి 22 వరకు ఈ ఎక్స్పో జరగనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భారత మండపం, యశోభూమి కన్వెన్షన్ సెంటర్స్లో ఈ ఎక్స్పోను ఒలెక్ట్రా నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ట్రక్కులు, బస్సులను ఇందులో ప్రదర్శనకు ఉంచుతోంది. नई गाड़ियां भी यहां लॉन्च होने वाली है। ये दिखाता है कि भारत में मोबिलिटी के फ्यूचर को लेकर कितनी पॉजिटिविटी है। यहां कुछ एग्जीबिशंस में विजिट करने, उन्हें देखने का अवसर अभी मुझे मिला। भारत की ऑटोमोटिव इंडस्ट्री फैंटास्टिक भी है। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ హామీల వర్షం కురిపించింది. సంకల్ప పత్ర 1 పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మహిళా సమృద్ధి యోజన పేరుతో మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని, దీన్ని మొదటి కేబినెట్లో ఆమోదిస్తామని హామీనిచ్చింది. పేద మహిళలకు గ్యాస్ సిలిండర్పై 500 రూపాయల సబ్సిడీ, హోళీ, దీపావళి పండుగల టైంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ప్రకటించింది. గర్భిణీ స్త్రీల కోసం 21,000 నగదిస్తామని హామీనిచ్చింది. ఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్ల ఏర్పాటు చేస్తామని చెప్పింది బీజేపీ. గతంలో మేనిఫెస్టోను ప్రకటించేవారని, ఆ తర్వాత ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారని జేపీ నడ్డా విమర్శించారు. బీజేపీ సంకల్ప పత్రతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తోంది అన్నారు. బీజేపీ చెప్పింది చేస్తుందని, చెప్పనిది కూడా చేస్తుంది అన్నారు. మోడీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ అని వెల్లడించారు. 2014లో 500 హామీ ఇస్తే 499 అమలు చేశామని జేపీ నడ్డా అన్నారు. 2019లో 235 హామీలు ఇస్తే 225 హామీలను అమలు చేసి చూపించామన్నారు జేపీ నడ్డా. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు రెండో విడత సమావేశాలు నిర్వహిస్తారు. సర్కార్, గవర్నర్ మధ్య విభేదాలు సుప్రీంకోర్టుకు చేరాయి. గవర్నర్ రవి తీరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది స్టాలిన్ సర్కార్. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదంటూ పిటిషన్ వేసింది స్టాలిన్ ప్రభుత్వం. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, మందుగుండి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు బస్తర్ ఐజీ సుందర్ రాజ్. ఎన్కౌంటర్లో మృతి చెందిన 12 మంది మావోయిస్టులను ఎవరు అనేది ఇంకా గుర్తించలేదన్నారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన వారని భావిస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించిన పుస్తకాలు, ఐడీ కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు.